సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మేము కొత్త రూమ్ కి షిఫ్ట్ అవుతున్నాం అనమాట ఫైనలీ. సో యా సో ఇంకా Hi guys, welcome back to our YouTube channel, The Duo Diaries. I'm Akanksha. I'm Praneen. సో ఫైనలీ రోజు వ్లాగ్ వచ్చేసి మేము కొత్త రూమ్ కి షిఫ్ట్ అవుతున్నాం అనమాట ఫైనలీ. Yeah, after chala struggle 10 days ఈ room లో adjust అయిన తర్వాత we are moving to our permanent room. మాది కాదు బట్ 6 months అయితే అక్కడనే ఉంటాం, Yeah, కాంట్రాక్ట్ so- బేస్ కాబట్టి సో టెన్షన్ లెస్. సో ఇక్కడ లేన్ ఎండింగ్ లోనే మా ఇల్లు ఉంటుంది అనమాట. సో నడుచుకుంటూ అయితే మేము షూట్ చేయలేము కాబట్టి డైరెక్ట్ ఆ ఇంటికి వెళ్ళినాక కలుస్తాం మీకు. స్టే ట్యూన్. హాయ్ గైస్, ఫైనలీ వీఆర్ ఎట్ హర్ న్యూ రూమ్ అన్నమాట. సో ఎన్ని లిటరలీ 15 days వరకు వెయిట్ చేసి ఫైనలీ మేము వచ్చేసినాము. సో మీకు స్టార్టింగ్ ఎంట్రీ నుంచి చూపిద్దామని మేము బయటకు వచ్చి మళ్ళీ రికార్డ్ చేస్తున్నాము. గుడ్ న్యూస్ ఏంటంటే మేము ఆల్రెడీ అన్ని సూట్ కేసులు ఖాళీ చేసి సర్దేసేసినాం మొత్తము. సో ఫైనల్ మంచిగా చూపిద్దామని ఇక మేము స్టార్ట్ చేస్తున్నాము. Come on. సో ఫైనలీ మాకు స్మార్ట్ లాక్ అన్నమాట. ఇట్లా గొల్లాలు అవన్నీ లేకుండా స్మార్ట్ లాక్. ఫైనలీ ఫస్ట్ ఇదే క్యూటెస్ట్ థింగ్ అనమాట. మా చిన్న మిర్రర్. మాకు కొన్ని పొలరైట్స్ తెచ్చుకున్నా, మా ఫ్యామిలీవి మా ఫ్రెండ్స్వి అందరివి పెట్టేసేసుకున్నా. సో ఏంటి ఇది కిచెన్ గాయస్. మీకు చాలా చిన్నగా అనిపించచ్చు, మా ఇద్దరికి చాలా ఎక్కువ ఇది. కొంచెం మెస్ ఇగ్నోర్ చేయండి. యా సో ఇది మా పొయ్యి అనమాట, ఇండక్షన్ పొయ్యి. ఇవి మా ఆయిల్ ఇవన్నీ ఇట్లా పెట్టుకుండే. సో ఇగ్నోర్ దట్ మెస్, సారీ. సో ఇదంతా అది మైక్రోవేవ్, పైన చిన్న కబోర్డ్ ఇచ్చిండు. మెయిన్ పార్ట్. ఆగాగు, ఇది ఫ్రిడ్జ్, ఇవి కబర్డ్స్, ఇదంతా వాషింగ్ మెషిన్. ఇట్లా చిన్నగా ఐటమ్స్ పెట్టుకున్నాం. యాక్చువల్లీ కొరియర్లో చాలా వస్తాయి. సో బెస్ట్ పార్ట్ లాస్ట్కి చెప్తాం మేము. సో ఇది మా మిర్రర్, ఇది మా చిన్న డైనింగ్ టేబుల్, ఇలా మా చిన్న సోఫా, మా చిన్న అయింది సెల్ఫ్స్ అనుకోండి. యా ఇది మేము ఇట్లా హ్యాంగర్స్ తెచ్చుకుండే అనమాట, వాల్ హుక్కర్స్. సో ఇట్లా మేము హ్యాంగ్ చేసుకున్నాం. ఇది మా బెడ్. చూడడానికి చిన్నగా ఉంటది కానీ ఇట్స్ ఓకే, మాకు అడ్జస్ట్ చేసుకోవాలి. సో వీడు ఇక్కడ ఏమి ఇచ్చిండంటే ఇక్కడ కబర్డ్స్ లాగా ఇచ్చినాడు చెప్పులు పెట్టుకోనికి. కానీ మా మమ్మీ వాళ్ళు ఏంది బెడ్ కింద చెప్పులు పెట్టుకోవద్దు అంటున్నారు. సో ఇట్స్ ఓకే. సో మెయిన్ థింగ్ వచ్చేసి దేవుడు. ఇక్కడ మేము వెంకటేశ్వర స్వామికి, కృష్ణునికి, ఇంకా దేవుళ్ళకి అంతా సెట్ చేసుకున్నాము పైన కాటన్. సో ఇక్కడ అంతా ఈ మెస్క్ అంతా ఇట్లా సర్దేసుకున్నాం అనమాట. ఇక్కడ ఇదంతా సూట్ కేసులు అంత బాగాలేదు కానీ ఇట్స్ ఓకే. మాకు ఆ చిన్న ఇంట్లో ఆ రూమ్ లో ఉండి స్పేషియస్గా రాగానే చాలా మంచిగా అనిపిస్తుంది. మా డైలీ వేర్ మాకు ఇక్కడ క్యూట్ గా ఈ మిర్రర్ కూడా ఇచ్చిండు. ఇదంతా వార్డ్రోబ్స్ అన్నమాట. ఎక్కువ బట్టలు లేవు, కొరియర్లు వస్తున్నాయి అంతా. మేము చాలా వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ట్రెడిషనల్స్ పెట్టుకున్నాము. సో ఇది మొత్తం యాక్చువల్లీ ఒకటే రూమ్ లో ఇంత స్పేషియస్ గా ఇచ్చిండు. మాకు చాలా నచ్చింది నిజం చెప్పాలంటే. మీకు ఏంది దీంట్లో ఏముంది నచ్చనీకి అనిపిస్తుంది, కానీ చాలా స్పేషియస్ ఉంది. ఇదే బెస్ట్ థింగ్. సో ఇది ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ ఇచ్చినారు. ఇక్కడ ఇదంతా ఇట్స్ ఓకే. ఇక డస్ట్బిన్, మాప్, హ్యాండ్ వాష్, టాయిలెటరీస్ ఇక్కడ పెట్టుకున్నాం కొన్ని. సో బెస్ట్ పార్ట్ వచ్చేసి లిటరలీ బెస్ట్ పార్ట్ వచ్చేసి వాష్రూమ్. ఎంత బాగుందంటే మీరు నమ్మరు. అది ఇక్కడ ఏంటంటే ఇక్కడ షవర్ కి ఇట్లా సపరేట్గా ఇస్తారు. నాలాంటి వాళ్ళు బాత్రూమ్ లో 24 hours ఛాలెంజ్ చేయన్నా నేను చేస్తాను. ఇక్కడ ఉండి అంత బాగుంది బాత్రూమ్ లిటరలీ. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. లిటరలీ పైన చూడండి, వర్షం పడితే ఇట్లా మంచిగా మాకు అనిపిస్తుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆ లైట్, ఆ ఫ్లోరింగ్ కూడా ఎంత నీట్ ఇచ్చినారంటే మీరు నమ్మలేదు బాత్రూమ్ అని. సో ఇదే అన్నమాట లైక్ మా క్యూట్ లిటిల్ రూమ్ టూర్. హోమ్ టూర్ అనం కానీ రూమ్ టూర్.
సో అంతా సెట్ చేసుకున్నాం. యాక్చువల్లీ మేము సెట్ చేసుకునేది కూడా మీకు చూపిద్దాం అనుకుండే, కానీ అది చాలా హెక్టిక్ ఉండే. లైక్ పాసిబుల్ కాలేదు. అండ్ ఐటమ్స్ అన్ని అటు ఇటు ఉండే, లైక్ ఇప్పాల్సి వచ్చింది జబర్దస్తి. మాకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఇప్పాల్సి వచ్చింది. సో ఇప్పినామని పెట్టేసినాం ఆప్షన్ లేక. యా సో ఇట్లా ఇక్కడ ఇట్లాంటి లైట్స్ ఉన్నాయి. హీటర్ అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ టేబుల్ దగ్గర ఒకటి ఉంది. సో ఇక్కడ మేము మెడిసిన్స్ పెట్టుకున్నాము, అక్కడ కొన్ని అవసరం లేనివి పెట్టుకున్నాము. ఇక అంతా సెట్ చేసుకున్నాం. మాకైతే ఎట్లొచ్చో అట్లా. సో ఇది చాలా చిన్న వ్లాగ్ అన్నమాట. మేము బేసికల్లీగా సదరడం అవన్నీ చూపిద్దాం అనుకున్నాము, కానీ లిటరలీ పాసిబుల్ కాలేదు. అంతా చాలా మెస్సీ ఉండే, చాలా కన్ఫ్యూజన్తో మేము ఎక్కడేం పెట్టాలి, ఏం చేయాలో ఆ స్ట్రగుల్ మాకు తెలుసు. సో అన్ని తీసేసి అయితే సదిరేసుకున్నాం. సూట్ కేసు ఆ మూడొక పడేసేసినాము. సో బెస్ట్ థింగ్స్ ఏంటంటే ఇక్కడ మేము ఎందుకు హ్యాపీ ఉన్నామంటే, ఫస్ట్ థింగ్ వైఫై అనేది 4 లైన్స్ ఫుల్ వస్తుంది. పాత రూమ్ లా అసలు రాకపోతుండే తెలుసా, అదొక బెస్ట్ థింగ్. సెకండ్ వాష్రూమ్ అయితే క్రేజీ ఉంది, నీట్ అంటే నీట్, వేరే లెవెల్. యా. అండ్ థర్డ్ థింగ్ చాలా స్పేషియస్ ఉంది. అంటే ఇది మీకు చిన్నగా కనిపించవచ్చు, కానీ మా పాత రూమ్ ఇంత ఉండే. సో దానికన్నా ఇప్పుడు ఇక్కడ రాగానే చాలా స్పేషియస్ గా విశాలంగా ఉంది. లిటరలీ చెప్పాలంటే డబుల్ టైమ్స్ పెద్ద ఉంది ఇది కంపేర్ టు ఎగ్జాక్ట్లీ. ప్రీవియస్ రూమ్. ఆ ప్రీవియస్ రూమ్ వీడియో కూడా మేము తీసినాము, లేసాము, చూడండి. యా మీకే తెలుస్తుంది. సో ఫైనల్లీ వీఆర్ సో హ్యాపీ. సో కొన్ని మంత్స్ వరకు మేము ఇక్కడనే ఉంటున్నాము. వీఆర్ సో హ్యాపీ ఫర్ దాట్. ఇంకా ఎలక్ట్రిసిటీ ఏంటంటే అక్కడ కాయిన్స్ వేయాలి. ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చినారు, మీకు చూపిస్తాను. ఆ బాక్స్ లో 1 pound 2 pounds వేస్తే ఎలక్ట్రిసిటీ అప్పుడు ఒక 2-3 hours వస్తుంది అనమాట. యాక్చువల్ గా ఈ సిస్టమ్ బాగుంది. లైక్ ఎలక్ట్రిసిటీ ఎక్కువ వేస్ట్ చేయకుండా, లైక్ ఇప్పుడు నీకు ఈ రోజుకి కావాలంటే నువ్వు 2 pounds వేసుకొని నీకు 1 day వస్తుంది కైండ్ ఆఫ్ థింగ్. ఎప్పుడు ఎంత అవసరం ఉంటే అప్పుడు వేసుకునేలాగా బాగుంది. సో ఇది ఇక్కడ వరకు మా రూమ్ టూర్ అయిపోయింది అనమాట. సో ఫైనల్లీ ఏంటంటే రేపు ఇంకా మాకు ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్. అంటే చాలా తొందరగా ఉంది, ఎందుకంటే ఈ రోజే షిఫ్టింగ్ అయ్యింది, మళ్ళీ రేపే కాలేజ్ అంటే. సో హెక్టిక్ ఉండే. యాక్చువల్లీ మాకు తెలియదు కూడా, ఈమెయిల్ వచ్చే వరకు మాకు ఐడియా కూడా లేకుండే. ఈమెయిల్ రాగానే వి వర్ సో ఎక్సైటెడ్ అండ్ షాకింగ్ అనమాట. సో ఇప్పుడు ఇదంతా అయిపోయినాక మేము ఏ అవుట్ఫిట్స్ వేసుకోవాలి, లైక్ రేపు టిఫిన్ ఏంటి, లంచ్ ఏంటి, ఏం ప్రిపేర్ చేసుకోవాలి, మా ప్రిపరేషన్స్ మేము చేసుకోవాలి. లిటరలీ ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ అంటే ఈ నుండి మా కాలేజ్ సమ్వాట్ 1.5 hour డిస్టెన్స్ ఉంటుంది మేము ఉండే దగ్గర నుండి. సో మేము మార్నింగ్ కి బస్ బుక్ చేసుకున్నాము. యా ఆ బస్ లో ఏమైందంటే ఫస్ట్ మేము సండేకి బుక్ చేసుకున్నాము, మర్చిపోయి మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి చేంజ్ చేపిస్తే మళ్ళీ రేపటికి బుక్ అయింది. కేర్లెస్నెస్, ఇట్స్ ఓకే కానీ. సో ఫైనల్లీ కేర్లెస్నెస్ కాదు కానీ యాక్సిడెంట్ గా కొన్ని థింగ్స్ అయిపోతాయి. ఇప్పుడు దానికే కేర్లెస్నెస్ అంటారు. బట్ కేర్లెస్నెస్ అంటే చూడాలి, మనం చూసే చేసినాం, అది సమ్వాట్ అట్లా అయిపోయింది. స్టే ట్యూన్, మీకు ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ బ్లాగ్ కూడా కంపల్సరీ వస్తుంది, ఫర్ షూర్ బ్లాగ్ అది. సో దాట్స్ ఆల్ ఫర్ దిస్ బ్లాగ్ గైస్. జస్ట్ అ కైండ్ ఆఫ్ రూమ్ టూర్ లాగా. సో రేపు మంచిగా లైక్ కాలేజ్ బ్లాగ్ కూడా మేము రేపు తీసి నెక్స్ట్ వెన్స్డే వరకు అప్లోడ్ చేస్తాము. సో ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ దాట్. And sorry for the short video. Hope you enjoyed watching our video. Yeah, and also రేపు మేము మార్నింగ్ 5:30 and 6 o'clock అట్లా లేవాలి, ఎందుకంటే 1 hour డిస్టెన్స్ ఉంది కాబట్టి 10 o'clock కాలేజ్ స్టార్ట్ అంటే నా ప్రిపరేషన్స్ చేసుకోవాలి. సో yeah, so do not forget to like, share and subscribe to the Duo Diaries channel. Yeah. Bye. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.